అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు. ఏ టైంలో అయినా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ కేటీఆర్తో హరీష్ రావుతో టచ్లో ఉన్నారట, మాట్లాడుతూ ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కేటీఆర్ని విమర్శలు చేసిరు, కేసీఆర్ని విమర్శలు చేసిరు, బీఆర్ఎస్ పార్టీని విమర్శలు చేసిరు. ఇప్పుడు అదే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కేసీఆర్ అద్భుతం, కేటీఆర్ సునామీ, హరీష్ రావు గ్రేట్, బీఆర్ఎస్ పార్టీ అసలు ఒక అద్భుతమైనటువంటి పార్టీ, ఎక్సలెంట్ పార్టీ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ పొగడ్తల వర్షం కురిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిరు. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంటే పార్టీలు జంపింగ్ జపాంగ్ ఎమ్మెల్యేలు అన్నట్టు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి పోయేటటువంటి ఎమ్మెల్యేలు సాధారణంగా ఉంటారు. దాంట్లో ఈ 9 మంది ఎమ్మెల్యేలు కూడా. అయితే 10 మంది ఎమ్మెల్యేలు పోతే గూడెం మైపాల్ రెడ్డి ఏం చేసిందంటే, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటే దుకాణం బంద్ అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీ మనకు వర్కౌట్ కాదని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి గూడెం మైపాల్ రెడ్డి పోయినట్టుగానే దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి తయారవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డిని తిడుతురు, రేవంత్ రెడ్డిని విమర్శలు చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ చిన్నగా కేసీఆర్కు దగ్గర అవుతామనేటటువంటి ప్లానింగ్ చేస్తున్నారు. మరి కేసీఆర్ ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను దగ్గరికి రానిస్తాడా రానియడా అనేది క్వశ్చన్ మార్క్. ఇంకా చూడాలి ఏం జరగబోతుంది అనేది. ఎందుకంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు బహిరంగంగానే వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారు. ఇదే ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి మేము రావడానికి కారణం అభివృద్ధి జరుగుతుందని వచ్చినాం, కాంగ్రెస్లో బాగా ఫ్రీడమ్ ఉంటుంది, రేవంత్ రెడ్డి మస్తు మంచి వ్యక్తి, రేవంత్ రెడ్డి బాగా పరిపాలన చేస్తాడు, రేవంత్ రెడ్డి మొత్తం అభివృద్ధి చేస్తాడు, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచి జరగలేదు ఇప్పుడు మస్తు జరుగుతుందని చెప్పి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలే డైలాగులకు వచ్చారు. మళ్ళీ ఇదే ఎమ్మెల్యేలు యూ టర్న్ తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. దానం నాగేంద్ర ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూలో దానం నాగేంద్ర ఓపెన్ అప్ అయిండు. నేను పార్టీ మారి తప్పు చేశానేమో అని చెప్పి దానం నాగేందర్ ఆయన అనుకుంటున్నాడు. నాట్ ఓన్లీ దానం, పార్టీ మారినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కూడా, దానంతో పాటు 9 మంది, ఈ 8 మంది ఎమ్మెల్యేలు కూడా అనవసరంగా పార్టీ మారి తప్పు చేసినాం అని చెప్పి పశ్చాత్తాప పడుతురు, పాపం బాధపడుతురు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడు కేసీఆర్ గారికి డైరెక్ట్ పోయి వెళ్తామంటే కేసీఆర్ చెంప మీదకి ఒకటి వచ్చేటట్టున్నాడు. ఎందుకంటే పాపం కేసీఆర్ వీళ్ళకి టికెట్ ఇచ్చిండు నమ్మి, వీళ్ళకి బీఫామ్లు ఇచ్చి కేసీఆర్ ఎంతో కొంత ఖర్చు పెట్టుకొని ఈ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే ఈ ఎమ్మెల్యేలు ఏం చేసిరు? టికెట్ ఇచ్చిన కేసీఆర్ని మోసం చేసిరు, ఓట్లేసి గెలిపించినటువంటి ఆ నియోజకవర్గ జనాలను మోసం చేసి ఆయనతో పోయి అధికార పార్టీలో పడ్డారు. పోనీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంటు, మరి గవర్నమెంట్కి వెళ్ళి ఏమైనా తీసుకొచ్చిరా? నియోజకవర్గానికి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి నిధులు వచ్చినాయా? రేవంత్ రెడ్డి ఏమన్నా ప్రత్యేకంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలను చూసినా ఏం లేదు. గదే కథ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఏం జరిగిందో ఈ బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ మారిన వాళ్ళు కూడా గదే జరిగింది. కథ ఏం లేదు, ఇక్కడ డిఫరెన్సియేషన్ ఏం లేదు. వాళ్ళని ఎట్లయితే రేవంత్ రెడ్డి చూస్తుండో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను కూడా గట్టినే చూస్తున్నాడు. ఇంకా పార్టీ మారిన ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కలిసే పరిస్థితి లేదు, డేక్తలేడు, పట్టించుకుంటలేడు. అసలు రేవంత్ రెడ్డి కొనరేతు అన్నట్టున్నది కథ. ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే రేవంత్ రెడ్డి పక్కన పెట్టుడు, రేవంత్ రెడ్డి వెనకాల ఉండేటటువంటి మనుషులే పార్టీ మారిన ఎమ్మెల్యేలను చూసి కౌనరేతు ఇదే శాఖ ఎక్కువయా అని చెప్తుర్రట. ఇక గట్లుంది పరిస్థితి పార్టీ మారిన ఎమ్మెల్యేలు. కాబట్టి ఎమ్మెల్యేల దుకాణం బంద్ అయిపోయింది పార్టీ మారిన వాళ్ళది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అర్థమైపోయింది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవదు, కాంగ్రెస్ అధికారంలోకి రాదు. ఈ కాంగ్రెస్కి వెళ్ళి మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మేము కూడా ఓడిపోతాం. ఇంకా ఉన్నటువంటి ఆప్షన్ మళ్ళీ గదే బీఆర్ఎస్ పార్టీ, చిన్నగా మళ్ళీ గదే బీఆర్ఎస్ పార్టీలో పోతే అయిపోతుంది. ఎట్లయినా స్పీకర్ సార్ వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్తున్నాడు, కాంగ్రెస్ వాళ్ళు కూడా వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్తున్నారు. మా బీఆర్ఎస్ వాళ్ళు మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పి నమ్మితే చాలు, ఇక మేము బయటపడ్డట్టే అని చెప్పి ఈ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. కానీ అంత ఈజీగా కేసీఆర్ మళ్ళీ ఎమ్మెల్యేలను దగ్గరికి రానిస్తాడా అంటే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డిని రానిచ్చిండు. గూడెం మైపాల్ రెడ్డి ఎక్కడ కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి నెగిటివ్ మాట్లాడలే, ఆయన యాస్టీస్ ఎట్లున్నాలో గట్లనే ఉన్నాడు. కానీ వీళ్ళు మాత్రం ఈ పార్టీ మారినటువంటి బ్యాచ్ మాత్రం ఇష్టానుసారంగా కేసీఆర్ విమర్శలు చేసిరు, కేటీఆర్ని విమర్శలు చేసిరు. ఓ రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, ఫ్రీడమ్ లేదు, అరాచకం అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ అదే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కండువా మళ్ళా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. అసలు ఏం జరుగుతుందనేది ఒకసారి బ్రీఫ్గా మనం మాట్లాడుకుందాం. ఒక వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది. దానం నాగేందర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూలో దానం నాగేందర్ ఏం చెప్పిండు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏం చెప్తున్నాడు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వర్షన్ ఏంది, ఏమనుకుంటున్నారు అనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసుకుందాం.
ఫస్ట్ దానం నాగేందర్ పార్టీ మారి తప్పు చేశానేమో దానం నాగేందర్ పాపం ఇప్పుడు అనుకుంటున్నాడు. పార్టీ మారి నేను అనవసరంగా తప్పు చేసిందేమో, అసలు నేను అదే బీఆర్ఎస్లో ఉంటే అయిపోతుండే కదా అని చెప్పి ఇప్పుడు దానం నాగేందర్ అనుకుంటున్నట. ఇక పశ్చాత్తాప భావంలో జంపింగ్ ఎమ్మెల్యేలు, రేవంత్ పాలనపై బహిరంగంగానే విమర్శలు. పశ్చాత్తాప పడుతురు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. కాంగ్రెస్ వాడు దగ్గరికి రానిత్తలేడు, మీరు మామూలు కాదని కాంగ్రెస్ వాడు అంటుండు. బీఆర్ఎస్ వాడేమో మా దాంట్లోకి వెళ్ళి మీరు ఆల్రెడీ కాంగ్రెస్లో పోయిర్రు, మాకు మీకు సంబంధం లేదని బీఆర్ఎస్ వాడు అంటుండు. వీళ్ళు బీజేపీ వాళ్ళు కాదు. మరి ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ పార్టీ మారిన వాళ్ళు? ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లు రా, కాంగ్రెస్లు రా, బీజేపీలు రా, కేపాల్ పార్టీలు ఉన్నారా, కవిత పార్టీలు ఉన్నారా, తీన్మార్మలన్న పార్టీలు ఉన్నారా, ఏ పార్టీలు ఉన్నారు? ఒక ఎమ్మెల్యేను ఒక టీవీ నైన్ యాంకర్ అడుగుతాడు, సార్ మీరు ఏ పార్టీలో ఉన్నారు అని చెప్పి కడియం శ్రీహరిని అడిగితే కడియం అంటాడు ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా అంటాడు. మరి ఏ పార్టీ నువ్వు గెలిచింది? ఇంతకు ఏ ఉండాల్సిన పార్టీ అంటే ఏ పార్టీని? ఇది ఇజ్జత్ తీసుకుర్రు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు తెలుసా? ఇజ్జత్ తీసుకుర్రు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీలకు పోయిరు, ఏడ పొద్దుక పోయిరు పార్టీలకు పోయి ఏదో మొత్తం కట్టలు కడతాం మొత్తం ఏదో చేస్తామని చెప్పి పోతే ఆయన కాంగ్రెస్ వాళ్ళు నమ్మించి మోసం చేసిరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు పార్టీ మారిన ఎమ్మెల్యేలను పట్టించుకుంటారు అనుకుంటున్నా? డేక్తలేరు కూడా. కౌనరేతు అన్నాడు అన్ని ఆ రకంగా మాట్లాడుతున్నారు మంత్రులు ఎమ్మెల్యేలను చూసి. ఇంకా నెక్స్ట్ ఇగో రేవంత్ తనని తాను కాపాడుకొని పార్టీని గాలికి వదిలేశాడంటూ దానం సంచలన వ్యాఖ్యలట. వాస్తవం కదా, రేవంత్ రెడ్డి ఎంతసేపు తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునే పనిలో ఉన్నాడు. ఆయన సీఎం సీట్ ఎవరికైనా ఎసరు పెడతారేమో, ఆయన ముఖ్యమంత్రి పదవిని ఎవరైనా ఖతం చేస్తారేమో, లేకపోతే ఇంకెవరైనా ముఖ్యమంత్రి పదవి పైన కన్నుపడ్డదేమో అని చెప్పి ఆయన సీఎం సీట్ని కాపాడుకోవడానికి రేవంత్ అన్న విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలలో భాగంగానే రేవంత్ అన్న ఆగమాగమవుతున్నాడు. ఢిల్లీకి పోవుడు వచ్చుడు, 75 సార్లు ఢిల్లీకి పోయిండు, మంత్రులను అలర్ట్ చేస్తున్నాడు, పీసీసీని అలర్ట్ చేస్తున్నాడు. నేను మంత్రులు చెప్పినట్టు వినాలనా, పీసీసీ చెప్పినట్టు వినాలనా, నేను సీఎం, నేను బాస్, నేను ముఖ్యమంత్రి, నా ఇష్టం ఉన్నట్టుంటా, నాకు ఇష్టం ఉన్నట్టు చేస్తా అనేటటువంటి ఆ తీరులో రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ అన్న బాధలో రేవంత్ అన్న తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని కాపాడాలన్నా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలన్నా, మరి ఎమ్మెల్యేలను కాపాడాలన్నా? ఫస్ట్ ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. సో రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏంది? సీఎం కుర్చీలో ఉన్నాడు కాబట్టి తన పదవితో పాటు పార్టీని కాపాడాలా, ప్రభుత్వాన్ని కాపాడాలా, ఎమ్మెల్యేలను కాపాడాలి, మంత్రులను కాపాడాలి, మొత్తం వ్యవస్థను రేవంత్ రెడ్డి కాపాడాలి, మేనేజ్ చేయాలి. కానీ అట్లా లేదు. నా ముఖ్యమంత్రి పదవి పోతుందేమో అనే బాధలో మాత్రమే ఆయన ఉన్నాడు. ఆ తర్వాత కేసీఆర్ కేటీఆర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తూ రేవంత్ తీరుపై చురుకులు అంటించిన దానమాట. ఇప్పుడు దానం నాగేంద్ర మళ్ళీ యూటర్న్ తీసుకొని కేసీఆర్ అద్భుతమైన వ్యక్తి, కేటీఆర్ చాలా గ్రేట్, హరీష్ రావు బాబా ఎంత మంచి మనిషి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ పొగుడుతున్నాడు దానం నాగేందర్. ఇన్ని రోజులేమో కేసీఆర్ని కేటీఆర్ని విమర్శలు చేసిండు, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పొగుడు స్టార్ట్ చేసిండు. ఒకప్పుడు తిట్టినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ పొగుడుతున్నారు కేసీఆర్ కేటీఆర్ను. ఎందుకు పొగుడుతున్నారు బాబు, ఏం జరిగిందని చెప్పి ఆరాధిస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీలో గెలిచేటట్టు లేరు, దుకాణం బంద్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ బీఆర్ఎస్. అందుకే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ఒక కొత్త డ్రామాని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక నెక్స్ట్ 10 ఏళ్ళు నేనే సీఎం అని రేవంత్ అంటుంటే అలాంటిదేమీ లేదన్నట్లుగా దానం విమర్శలు చేసిందట. 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో, ప్రోగ్రామ్స్లో రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు. దానం నాగేందర్ మాత్రం గట్లేముండదు. 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే అవకాశం లేదు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా హైకమాండ్ ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళే సీఎం. రేవంత్ రెడ్డి ఏం కాంగ్రెస్ పార్టీ ఓనర్ కాదు. సో హైకమాండ్ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లుంటుంది. రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం కావడానికి అవకాశం లేదన్నట్టుగా దానం నాగేందర్ మాట్లాడిందట. ఆ తర్వాత అభివృద్ధి జరగట్లేదని కనీసం రూపాయలు 10 కోట్ల నిధులు కూడా తెచ్చుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేసిండు. ఇప్పుడు మీకు ఇవన్నీ తెలిసినప్పుడు మరి ఎందుకు వేరే పార్టీలకు ఎవడు పొమ్మన్నాడు? ఇప్పుడు మీకు ఇవన్నీ తెలుసు, అభివృద్ధి జరుగుడు కష్టం ఉన్నది, ఇబ్బంది ఉన్నది అని చెప్పి ఇవన్నీ మీకు తెలిసినప్పుడు ఎట్లా పోయినరు? మళ్ళా పోవడానికి గల కారణం ఏంటి? 10 కోట్ల నిధులు కూడా వీళ్ళు నియోజకవర్గానికి తీసుకురాలేకపోయారట ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు, అట్లనే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన నాట్ ఓన్లీ దానం నాగేందర్ కోపంతో ఉన్నాడు, దాదాపు 20-30 మంది ఎమ్మెల్యేలు అందరూ కోపంగానే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే దారుణమైన కోపంగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి చిల్లి గవ ఇచ్చింది లేదు ఇప్పటిదాకా చక్కగా గవర్నమెంట్ నుండి. అరే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే వచ్చే పరిస్థితి లేదు నిధులు, ఇంకా పార్టీ మారినోనికి ఏమి ఇస్తారు? ఇంకా బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీలకు ఏమి ఇస్తారు? బీజేపీ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత నిధులు వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆ సన్నిహితం అట్లా, క్లోజ్నెస్ అట్లా, ఆ దోస్తాన్ అట్లా. జిల్లాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి మరింత దారుణంగా ఉందని నిధులు ఇవ్వట్లేదంటూ వ్యాఖ్యం చేసిండట దానం నాగేందర్. ఇంకా జిల్లాలలో అయితే ఘోరమైన సిచ్యువేషన్ ఉందట, అసలు చెప్పలేని పరిస్థితి ఉన్నది.
జిల్లాలలో నియోజకవర్గాలలో దారుణమైన సిచ్యువేషన్, ఎమ్మెల్యేలు చాలా సఫర్ అవుతున్నారు, చెప్పలేకపోతున్నారు అని చెప్పి దానం నాగేందర్ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు దానం చెప్పిందంటే అది కరెక్టే ఉంటుంది, ఎందుకంటే రేవంత్ రెడ్డికి వెరీ క్లోజ్. దానం నాగేందర్ రేవంత్ రెడ్డి ఇద్దరు దోస్తులు అని కూడా మాట్లాడుకుంటారు. దానం నాగేందర్ రేవంత్ అన్న వాళ్ళ ఇంటికి పోతాడు, కూర్చుంటాడు, మాట్లాడతాడు. సో రేవంత్ రెడ్డి కూడా దానం నాగేందర్తో బాగా సన్నిహితం ఉంటుంది. ఇంకోటి, దానం నాగేందర్ గతంలోనే కాంగ్రెస్ పార్టీ, ఆయన ఏం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వచ్చింది బీఆర్ఎస్ గట్లేమో అనుకుంటారేమో, కానీ ఒరిజినల్ కాంగ్రెసే, మళ్ళీ కాంగ్రెస్లోకే పోయిండు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లోకి వద్దామనే ప్లానింగ్లో ఉన్నాడు. ఇగో మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు తెలంగాణ నేతలే కారణమని బాంబు వేల్చిన దానం, ఇది వాస్తవం కదా, దాంట్లో ఏముంది? ఇంకా నాలాంటి వాళ్ళు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ పోవడానికి కారణం రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి ఒక వ్యక్తి అని చెప్పి నాలాంటి వాళ్ళు వార్తలు చదివితే మా పైన కావాలనే కుట్ర చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసిర్రు. లేదు నువ్వు తప్పుడు వార్తలు చదువుతున్నావు, నువ్వు న్యూసెన్స్ చేస్తున్నావు, నువ్వు ఏం చెప్తున్నావు, నీకు అర్థమవుతుందా అని చెప్పి రకరకాలుగా మా పైన మాట్లాడిరు. ఇప్పుడు ఈరోజు దానం నాగేందర్ స్వయంగా చెప్తున్నాడు కదా, మీనాక్షి నటరాజన్ రాజ్యసభ పోవడానికి కారణం ఇదే కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని చెప్పి దానం నాగేందర్ చెప్తున్నాడు. ఇదే దానం నాగేందర్ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కదా. మరి దానం నాగేందర్ చెప్తుంది తప్పు, ఆయన అట్లా ఎట్లా మాట్లాడతారని చెప్పి ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా దానం నాగేందర్ పైన యాక్షన్ తీసుకొని చూద్దాం, దానం పైన కంప్లైంట్ ఇవ్వండి చూద్దాం, దానం నాగేందర్ పైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి చూద్దాం, కౌంటర్ ఇవ్వండి దానం నాగేందర్, కాంగ్రెస్ పార్టీ లీడర్ దమ్ముంటే చూద్దాం. ఎందుకంటే వాస్తవం, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలని చెప్పి రేవంత్ రెడ్డి వెనకాల ఉండేటటువంటి మనిషి అన్నాడు. అది మీనాక్షి నటరాజన్ మేడం యాక్సెప్ట్ చేయలేదు, పిసిసి మహేష్ అన్న యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు ఏం చేసిన రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వ్యక్తి మీనాక్షి పైన ఇగో కేసు ఉన్నదని చెప్పి ఆమె పదవిని పోగొట్టడానికి రకరకాల ప్రయత్నం చేసి ఆమె పదవి పోవడానికి రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి ఒక వ్యక్తే రీజన్. అంటే రేవంత్ రెడ్డి వెనకాలంటే రేవంత్ రెడ్డికి వెరీ క్లోజ్ ఉండేటటువంటి వ్యక్తి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి కార్పొరేషన్ చైర్మన్ పదవి రేవంత్ రెడ్డి ఆ వ్యక్తికే ఇచ్చాడు, ఆయనే కారణం అని చెప్పి ఒక పెద్ద వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది, వాస్తవం కదా. సో దానం నాగేందర్ కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. ఇగో తన ఇంట్లో వైఎస్ఆర్ కేసీఆర్ ఫోటోలు ఉంటాయని కేసీఆర్ ఒక సునామీ అంటూ ప్రశంసల వర్షం కురిపించిందట దానం నాగేందర్ ఇంట్లో కేసీఆర్ ఫోటో వైఎస్ఆర్ ఫోటోలు ఉంటాయట. కేసీఆర్ చాలా అద్భుతం, సునామీ కేసీఆర్ చాలా గ్రేట్, కేసీఆర్ అద్భుతమైన మనిషి అని చెప్పి పొగిడిండట. మరి ఇన్ని రోజులు ఏం చేసినావు, ఇప్పుడు పొగుడుతున్నావు? ఇన్ని రోజులు ఏం చేసినావు? ఇప్పుడు ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి సూపర్ డూపర్ అని చెప్పినటువంటి మీరు ఇప్పుడు మళ్ళీ సడన్గా కేసీఆర్ని పోవడానికి రీజన్ ఏంది? ఏం లేదు, సింపుల్, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ఓ డ్రామా, అంతే, అంతకుమించి ఏం లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్లో స్కోప్ లేదు, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ లేదు, రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కూడా లేవు. సో జనాలు తిడుతున్నారు, జనాలు విమర్శలు చేస్తున్నారు. ఏం చేద్దాం, మళ్ళీ యూటర్న్ తీసుకుందాం, మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చేద్దామనే ఆలోచనతో ఇదంతా వీళ్ళు చేస్తున్నటువంటి కథ. ఆ తర్వాత ఇగో ఒకప్పుడు బీఆర్ఎస్ చచ్చిపోతుందన్న నోటితోనే బీఆర్ఎస్ను పోవడం వెనుక మతలబ్ ఏంటి? వాస్తవం కదా, బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఆగమవుతుంది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పినటువంటి ఇదే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అద్భుతం, సునామీ, సూపర్ డూపర్ అని చెప్పడానికి రీజన్ ఏంది? ఒకటే రీజన్, నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ మళ్ళీ గెలవడం కష్టమేనని భావనలో దానం గులాబీ గూటికి తిరిగి చేరడానికి తహతహనట. నేను చెప్తున్నా కదా, నాకు తెలుసు కదా, వీళ్ళు చేసే కథే ఇది, సింపుల్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులలో ఉంది, గవర్నమెంట్ పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. దానం నాగేందర్ నియోజకవర్గంలో ఉన్న జనాలు కూడా కాంగ్రెస్ తిడుతురు, విమర్శలు చేస్తున్నారు. సో దానంకి అర్థమైంది. సో ఏం చేయాలా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలా. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు వస్తాయి, మళ్ళీ బీఆర్ఎస్కి పోదాం. అందుకే ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఇప్పుడు బీఆర్ఎస్ పోగొడుతున్నాడు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ తిట్టిండు, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పోగొడుతున్నాడు. ఇగో దానం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మరో జంపింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా, ఆయన కూడా మాట్లాడిండు. ఆయన ఏమన్నాడు, అసలు కాంగ్రెస్లో ఏం పనులు అయితే లేవు, మంత్రులు నా ఫోన్లు ఎత్తలేరు, ముఖ్యమంత్రికి 20 సార్లు ఫోన్ చేసినా ఎత్తలేడు, అధికారులు నా మాట వింటలేరు, అసలు నన్ను పట్టించుకుంటలేరు, నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు చకచకా పనులు అయినాయి, నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు జీవోలు పాస్ అయినాయి, నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అద్భుతంగా పని జరిగింది, ఇప్పుడు అంతా ఫెయిల్ ఉన్నదని చెప్పి పోచారం చెప్తున్నాడు. ఎంత ఘోరం! పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ ఎంత మర్యాద ఇచ్చిండు. పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రి పదవులు ఇచ్చిండు, స్పీకర్ పదవి ఇచ్చిండు. కేసీఆర్ పక్కన కుర్చేసుకొని పోచారం శ్రీనివాసరెడ్డిని కూర్చోబెడితే పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ని మోసం చేసిండు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిండు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినటువంటి బాన్స్వాడ నియోజకవర్గ జనాలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. మరి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ నియోజకవర్గ జనాలకు ఏం పట్టుకొచ్చిండు? ఏమొచ్చింది? ఏమన్నా తెచ్చిండా? ఏం లేదు. మరి తెచ్చింది ఏం కనబడతలేదు.
మళ్ళీ ఇదే పోచారం నేను చెప్తే వాళ్ళు ఇంటలేరు అని చెప్తాడు. ఎవడు బొమ్మన్నాడు మిమ్మల్ని పార్టీ మారమని చెప్పింది ఎవడు? మీరు ఎందుకు పోయిర్రు? మీ పైన ఎంత రెస్పెక్ట్ ఉన్నది, ఎంత గౌరవం ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో, మీకు అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఉన్నది బీఆర్ఎస్లో. మిమ్మల్ని చూస్తే అందరు నమస్తే పెడతారు, మిమ్మల్ని చూస్తే లేచి నిలబడతారు. అట్లాంటి మీరు కాంగ్రెస్ పార్టీలో పోయి మీరు సఫర్ అవ్వడమైంది. కాంగ్రెస్లో ఎవడన్నా పట్టించుకుంటున్నా? కాంగ్రెస్లో పట్టించుకునే ఆ సిచ్యువేషన్ ఉన్నదా? సో చాలా దారుణమైనటువంటి ఘటనలు ఉంటాయి కొన్ని సందర్భాలు. ఇక మనం అవి చెప్పలేము, అది ఇక వాళ్ళకే అర్థం కావాలి, పార్టీ మారిన వాళ్ళకి. ఇగో ఇప్పటికే తిరిగి గులాబీ గూటికి చేరుకున్న గూడెం మైపాల్ రెడ్డి అదే బాటలో మరికొందరు ఏం లేదు, సింపుల్. పార్టీ మారినటువంటి దాంట్లో దాదాపు ఒక 4 మెంబర్స్ ఇప్పుడు అర్జెంట్ పోవడానికి సిద్ధంగా ఉన్నారు. 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడానికి దే ఆర్ రెడీ టు గో, రెడీగా ఉన్నారు, ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ గెట్టు తెరిస్తే దునకడానికి రెడీగా ఉన్నారు, పరిగెత్తడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్లో వాళ్ళకి వర్కౌట్ అవుతలేదు, కాంగ్రెస్లో సిచ్యువేషన్ బాగాలేదు. సో మళ్ళీ బీఆర్ఎస్లో పోదామనే ఆలోచనలో జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో దానం కూడా అదే మాట్లాడుతున్నారు. దానం లెక్కనే ఇప్పుడు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా అనుకుంటారు అదే, మేము వచ్చేస్తాం మీతో పాటు అని చెప్పి. మరి కేసీఆర్ తీసుకుంటాడా తీసుకోడా అనేది క్వశ్చన్ మార్క్. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు మినిమం కామన్ సెన్స్ అని ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా ఇంతైనా. అరే జనాలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించారు, జనాలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసారు, అట్లాంటి జనాలను మోసం చేయకూడదు. మమ్మల్ని ఏ పార్టీలో అయితే జనాలు గెలిపించి అదే పార్టీలో ఉండాలా, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవ్వాలి. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, అట్లాంటి బీఆర్ఎస్ పార్టీకి మనం అండగా ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ కోసం నిలబడాలనేటటువంటి మినిమం కామన్ సెన్స్ లేదు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్లోకి పోయిర్రు, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి ఏమైనా స్పెషల్ ఫండింగ్ ఏమైనా తీసుకొచ్చిరా నియోజకవర్గానికి? ప్రభుత్వం నుండి స్పెషల్గా ఏమైనా పట్టుకొచ్చిరా? లేకపోతే మీరు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని ఫుల్ డెవలప్మెంట్ చేసిరా? ఏం చేసిరు? జనాలను మోసం చేసిరు. కేసీఆర్ టికెట్ ఇస్తే కేసీఆర్ని మోసం చేసిరు, తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిరు. ఇప్పుడు మళ్ళీ ఇదే పార్టీ మారిన ఎమ్మెల్యేలు మేము పార్టీ మారి తప్పు చేసినామేమో, అనవసరంగా వచ్చినాం, మమ్మల్ని ఎవడు డేక్తలేడు, మమ్మల్ని ఎవడు పట్టించుకుంటలేడు, మాకు నిధులు వస్తలేవు, రేవంత్ రెడ్డి మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, కలుస్తలేడు, మాట్లాడతలేడు, మంత్రులు మా ఫోన్ లేపుతలేరు, అధికారులు మా ఫోన్ లేపుతలేరు అని చెప్పి మళ్ళీ ఇదే పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఎవడు బొమ్మన్నాడు మిమ్మల్ని పార్టీ మారమని చెప్పింది ఎవడు? ఇప్పుడు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాబోతున్న ఎన్నికలలో గెలుస్తారు అనుకుంటారా? ఒక్కడు గెలవడు, 9కి 9 మంది ఓడిపోతారు. మీరు రాసి పెట్టుకోండి, ఇదే జరగబోతున్నది. జనాలు కూడా డిసైడ్ అయ్యారు. జనాలు ఏం డిసైడ్ అయ్యారు అంటే, మేము గెలిపించింది బీఆర్ఎస్లో, వీళ్ళు పోయింది కాంగ్రెస్లో, అంటే రేపు వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ బీఆర్ఎస్లో పోతారు. అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో పోయేటటువంటి జంపింగ్ బ్యాచ్ వీళ్ళంతా. ఈ జంపింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలనే ఆలోచనలో జనాలు ఉన్నారు. సింపుల్, మినిమం ఉండాలి కదా. అరే జనాలను మోసం చేస్తున్నాం బాయ్సాప్ అని వీళ్ళు అనుకోవాలి కదా. ఎమ్మెల్యేలు అయినా ఏమనుకోలేదు, ఏందన్నట్టు అర్థం. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి.